97 into 97. 97 into 97. మెథడ్ 1. మీరు ఎంత టైం వేస్ట్ చేసుకుంటారంటే మెథడ్ 1 మీకు జనరల్గా టెక్స్ట్ బుక్లో దొరికే పద్ధతి ఏంటంటే 97 into 97 ఇది ఉంది. 97 into 97 మీకు జనరల్గా టీచర్స్ చెప్పే పద్ధతి ఏంటంటే నేను చెప్పాను మీకు ఆన్సర్ కనుక్కోవడానికి స్పీడ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేస్తాం, రైట్? సో ఈ రెండు నంబర్లు దేనికి దగ్గరగా ఉంది? 100కు దగ్గరగా ఉంది. 100కు దగ్గరగా ఉంది. 97 అనేది 100కు 3 తక్కువ. 97 అనేది 100కు 3 తక్కువ. ఎంత తక్కువనో రాసుకున్నాను. క్రాస్ అడిషన్ చేస్తే 97 - 3 94. ఇది కూడా 97 - 3 94. క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడూ సేమ్ రావాలి సార్. క్రాస్ అడిషన్ రిజల్ట్ ఎప్పుడూ సేమ్ రావాలి. ఏదైతే వచ్చిందో అది రాసుకోండి. ఇంటూ ఈ రెండు నంబర్లు దేనికి దగ్గర? 100కు దగ్గర. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3 9. ఎంత సార్ ఆన్సర్? 9409. ఇది స్పీడ్ క్యాల్కులేషన్లో మల్టిప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు డిస్కస్ చేసే మెథడ్. 9409. 9409 ఒకటి అర్థమైంది కదా సార్? 97 into 97. ఇది 97 into 97. ఇది ఒక మెథడ్. చూడండి సార్, ఈ క్వశ్చన్లో నేను మల్టిపుల్ మెథడ్లో మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 97 హోల్ స్క్వేర్. 97 into 97. 97 అనేది 100కు 3 తక్కువ కాబట్టి -3 రాసుకున్నాను. ఇక్కడ 97 అనేది మళ్ళీ 100కు 3 తక్కువ, మళ్ళీ -3 రాసుకున్నాను. క్రాస్ అడిషన్ చేస్తే 97 - 3 94. 97 - 3 94. క్రాస్ అడిషన్ రిజల్ట్ ఇలా చేసినా మనకు సేమ్ ఉండాలి. రాసుకున్నాను. ఏ బేస్ మీద చేస్తే నాకు 94 వచ్చింది? 100 into 100 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s are 9. 94 into 100 ప్లస్ 9 9409. ఇది ఒక మెథడ్. మెథడ్ 2. అన్ని మెథడ్స్ డిస్కస్ చేద్దాం సార్. స్పీడ్ క్యాల్కులేషన్ మెథడ్లో ఇంకో మెథడ్ a² - b². a - b ఇంటూ a ప్లస్ b. -b² రైట్ సైడ్ వచ్చింది అనుకోండి. a - b ఇంటూ a ప్లస్ b ప్లస్ b². a - b ఇంటూ a ప్లస్ b ప్లస్ b². ఒక నంబర్ స్క్వేర్ చేయడానికి కనుక్కునే ఇంకొక పద్ధతి a - b ఇంటూ a ప్లస్ b ప్లస్ b². a అనేది ఎంత ఇచ్చాడు? 97 స్క్వేర్ ఇచ్చాడు. ఏ బదులు మనకు 97 వచ్చింది. మనకు బి తెలిస్తే ఆన్సర్ వస్తుంది. 97 అనేది 100కు దగ్గర. 97 అనేది 100కు దగ్గర. ఏ అనేది 97. బి అనేది 97 100 మధ్యలో వ్యత్యాసం ఎంత? 3. 97 - 3 ఇంటూ 97 ప్లస్ 3 ప్లస్ 3². ఇది 94 ఇంటూ 100 ప్లస్ 9. ఆన్సర్ ఎంత? 9409. ఇది రెండో మెథడ్. ఒకటేమో మల్టిప్లికేషన్ లాజిక్ యూజ్ చేశాను, ఇంకోటేమో నంబర్కి స్క్వేర్ లాజిక్ యూజ్ చేశాను. ఈ స్క్వేర్ లాజిక్ యూజ్ చేసే పద్ధతి ఏంటి సార్? a² - b² అంటే a - b ఇంటూ a ప్లస్ b. -b² రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి. a - b ఇంటూ a ప్లస్ b ప్లస్ b². మనకు b వాల్యూ తెలిస్తే గనక ఆన్సర్ ఈజీగా వస్తుంది. b వాల్యూ ఎలా తెలుసుకోవాలి? a అనేది 97². 97 పవర్ ఆఫ్ 10కి ఎంత దూరంలో ఉంది? 3 దూరంలో ఉంది. 3 అనేది 97 100 మధ్యలో డిఫరెన్స్ 3. 97 - 3 97 ప్లస్ 3 ప్లస్ 3². 9409. 9409. ఇది స్పీడ్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇదేమో రైట్ స్క్వేర్ ఆఫ్ ఎ నంబర్ మెథడ్. మెథడ్ 3. మనకు పలు రకాల మెథడ్స్ ఉన్నాయి సార్. మెథడ్ 3. ఇప్పటి వరకు మనం ఆన్సర్ కనుక్కున్నాము. ఇప్పుడు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేద్దాం.
అదేంటంటే డిజిటల్ సమ్ మెథడ్. డిజిటల్ సమ్ మెథడ్ మెథడ్ 3. మెథడ్ 3 గనక మీరు చూసినట్టు అవుతే 97 ఇంటూ 97 నంబర్కి డిజిటల్ సమ్ కనుక్కోండి. 9 + 7 16. 16 అంటే 7. 9 + 7 16. నంబర్లో ఉన్న డిజిట్స్ని కూడండి. 9 + 7 16. 1 + 6 7. 9 + 7 16. 1 + 6 7. 7 ఏళ్ళ 49. 4 + 9 13. 1 + 3 4. ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఉండాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ 4 ఉండాలి. ఎక్కడ 9 ఉంటే ఆ 9ని తీసేసేయండి. ఇది 4 కాదు, ఇది 4 కాదు. 9409 9049. ఎప్పుడైతే మనం డిజిటల్ సమ్ చేస్తామో ఆన్సర్లో వచ్చిన డిజిటల్ సమ్ క్వశ్చన్లో వచ్చిన డిజిటల్ సమ్ కాకుండా ఉంటే అది డెఫినెట్గా ఆన్సర్ కాదు. సేమ్ అయి ఉంటే అది ఆన్సర్ కావచ్చు, ఆన్సర్ కాకపోవచ్చు. అది సేమ్ అయి ఉంటే ఆన్సర్ కావచ్చు, ఆన్సర్ కాకపోవచ్చు. అంటే నేను 9 3 0 9. 9 ఎక్కడుందో అక్కడ కట్ చేశాను, 3 వచ్చింది. కాదు, 9 3 9 1. ఎక్కడ 9 ఉంటే అక్కడ కట్ చేశాను. రైట్. 3 + 1 4. ఇది ఎందుకు కట్ చేశాను సార్? 7 ఏళ్ళ 49. యూనిట్ డిజిట్ 9 ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కట్ చేశాను. అందుకే డిజిటల్ సమ్ మ్యాచ్ అయినా యూనిట్ డిజిట్ అనేది 7 ఏళ్ళ 49 9 ఉండాలి, కానీ అక్కడ 1 ఉంది, అందుకే అది కట్ చేశాను. ఇది మెథడ్ 3. మనం తెలుసుకోవాల్సిన ఇంకో మెథడ్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్. అది కూడా రాసుకోండి సార్. లాస్ట్ 2 డిజిట్స్ ఆన్సర్ ఆప్షన్ని బట్టి మనము ఒక మెథడ్ యూస్ చేస్తాం. రైట్. నేనైతే మెథడ్ 1 మెథడ్ 2 మీకు చెప్పను. మెథడ్ 3 యూస్ చేస్తే కొన్ని ఆప్షన్లు వెళ్ళిపోయాయి. మెథడ్ 4 ఏంటంటే ఒక లాజిక్ ఉంది సార్. ఒక నంబర్ని స్క్వేర్ చేసినా, ఆ నంబర్కి 50 కలిపి స్క్వేర్ చేసినా, 50 నుంచి తగ్గించి స్క్వేర్ చేసినా, 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసినా, 100 మైనస్ నంబర్ స్క్వేర్ చేసినా చిట్ట చివరి 2 అంకెలు సమానము. చాలా ఇంపార్టెంట్ లాజిక్. మెథడ్ 4 స్టార్ మార్క్ పెట్టుకోండి సార్. ఒక నంబర్ని స్క్వేర్ చేసినా, 50 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసినా, 50 మైనస్ నంబర్ స్క్వేర్ చేసినా, 100 ప్లస్ నంబర్ స్క్వేర్ చేసినా, 100 మైనస్ నంబర్ హోల్ స్క్వేర్ చేసినా చిట్ట చివరి 2 అంకెలు సమానము. అది ఎందుకనంటే ఒక నంబర్కి చిట్ట చివరి 2 అంకెలు కనుక్కోవాలనుకుంటే 100 తోటి భాగాహారించి శేషం కనుక్కుంటే చాలు. సో 50 స్క్వేర్ 100తో భాగాహారింపబడుతుంది. 2 × 50 × x 100తో భాగాహారింపబడుతుంది. కాబట్టి మిగిలింది x². ఎందుకు ఈ లాజిక్? ఎందుకంటే సార్ నేను 97 స్క్వేర్ కనుక్కోవాలి అని అనుకోండి. 97 అనేది 100 మైనస్ 3 స్క్వేర్. 100 కంటే 3 తక్కువ. x² 100 మైనస్ x². లాస్ట్ 2 డిజిట్స్ 3 స్క్వేర్. 0 9 తోటి ఎండ్ అయి ఉండాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా సార్? ఒక నంబర్ని స్క్వేర్ చేసిన, 50 ప్లస్ నంబర్ని స్క్వేర్ చేసిన, 50 మైనస్ నంబర్ని స్క్వేర్ చేసిన, 100 ప్లస్ నంబర్ని స్క్వేర్ చేసిన, 100 మైనస్ నంబర్ని స్క్వేర్ చేసిన లాస్ట్ 2 డిజిట్స్ అనేది సమానము. 97 స్క్వేర్. 97 100కి ఎంత తక్కువ? 3 తక్కువ. కాబట్టి ఆన్సర్ ఎప్పుడూ కూడా 3 స్క్వేర్. 0 9 తోటి ఎండ్ అయి ఉండాలి. 0 9 తోటి ఎండ్ అయి ఉన్న ఒకటే ఒక ఆప్షన్ 9409. 9409 చాలా ఇంపార్టెంట్ లాజిక్ సార్. మెథడ్ 4. మెథడ్ 4 అనేది స్టార్ మార్క్ పెట్టుకోండి. ఒక నంబర్ని స్క్వేర్ చేసి మనము చిట్ట చివరి 2 ఇప్పుడు సపోజ్గా 88 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. మొత్తం స్క్వేర్ కనుక్కోకుండా 88 అనేది 100 కంటే 12 తక్కువ ఉంది. 100 కంటే 12 తక్కువ ఉంది. అంటే 12 స్క్వేర్ చిట్ట చివరి 2 డిజిట్లు 44 తోటి ఎండ్ అవ్వాలి. 88 స్క్వేర్. 88 అనేది 100 కంటే 12 తక్కువ. 12 స్క్వేర్ 144.
చిట్ట చివరి 2 అంకెలు 44 ఉండాలి. 56 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. 56 50 కంటే ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది. 6 స్క్వేర్ ఎంత? 36. 42 స్క్వేర్ కనుక్కోవాలనుకోండి. 50 కంటే ఎంత తక్కువ ఉంది? 8 తక్కువ ఉంది. 8 స్క్వేర్ 64. సో టక్కున చూడంగానే 97 ఇంటూ 97 ఇది యూజ్ చేయను, ఇది యూజ్ చేయను. 97 స్క్వేర్ 97 అంటే 100 కంటే 3 తక్కువ. 100 మైనస్ 3 స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత? 09. 09 తోటి ఎక్కడ ఆన్సర్ ఎండ్ అవుతుందో అదే ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఎగిరిపోయింది, థర్డ్ ఆప్షన్ ఎగిరిపోయింది. చూడంగానే 2 ఆప్షన్లు తీసేశాను. ఎందుకు? నాకు ఆ లాజిక్ తెలుసు కాబట్టి. ఈ మెథడ్ దయచేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యూజ్ చేయకండి సార్. మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏదైతే మీకు లాజిక్లు ఎక్కువ టైం తీసుకుంటావో ప్రాబబ్లీ ఆ మెథడ్స్ మీ యొక్క ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి ఉపయోగపడకపోవచ్చు.